నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ జ్యోతిరావు పులే ఎస్బీఐ ప్రక్కన నూతన వైఎస్ భవనంను ఈరోజు ఏపీ స్టేట్ గెస్టెడ్ జేఏసీ అధ్యక్షులు కేవీ కృష్ణ యాదవ్, అడిల్స్ ఎస్పీ అసెంబ్లీ చీఫ్ మార్షల్ వి గణేష్ బాబు యాదవ్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ యాదవ్ చేత ప్రారంభించబడింది. తదుపరి శ్రీ కృష్ణసాయి కన్వెన్షన్ హాల్ నందు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర గెస్టెడ్ జేఏసీ అధ్యక్షులు కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ యాదవ కుటుంబాలలో విద్యా ఉద్యోగాలలో ఉండే విధంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని తెలిపారు. చీఫ్ మార్షల్ వి గణేష్ బాబు యాదవ్ మాట్లాడుతూ క్యాంపస్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధి సాధించి యాదవ కుటుంబాలలో నైతిక విలువలను పెంపొందించాలని చెప్పారు. కార్యవర్గ సమావేశానికి హాజరై కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ అంటే యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ 2017లో రిజిస్టర్ కాబడి ఒక పటిష్టమైనటువంటి ఆర్గనైజ్డ్ సెక్షన్ ఏదైతే ఉందో ఉపాధ్యాయ ఉద్యోగ అధికార వర్గాలన్నీ కూడా కలిసి ముఖ్యంగా నెల్లూరులో మొదలైనటువంటి ఒక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ ఈవెన్ తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి యాదవ్ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ సంబంధించినటువంటి సమస్యల మీదనే కాకుండా ఏదైతే వచ్చామో, ఏ సెక్షన్ నుంచి వచ్చామో, ఏ మార్జినైజ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చామో, ఏ గ్రామాల నుంచి వచ్చామో ఆ గ్రామాల యొక్క లేదంటే వెనుకబడినటువంటి తరగతుల యొక్క విద్యార్థుల విద్య కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వారి సమస్యలతో పాటు ఎక్కడైనా పిల్లలు కోచింగ్లకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, వారందరి కోసం పే బ్యాక్ టు సొసైటీ ఏ కాన్సెప్ట్ ఉందో తిరిగి మళ్ళీ సొసైటీకి ఇద్దామనే కాన్సెప్ట్తో ఉద్యోగాలు పొందింది ఈ వర్గం నుంచి, ఈ జాతి నుంచి, ఈ వంశం నుంచి వచ్చారు. మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ అనే సొసైటీకి మళ్ళీ తిరిగి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా సమీకరించు, సహకరించు, బోధించు అనేటువంటి పద్ధతిలో ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రతి గ్రామాన ఈ ఎస్ యొక్క ప్రాబల్యం విస్తరిస్తుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆ సొసైటీ నుంచి, ఆ వర్గం నుంచి, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు ఎవరైతే ఆ చదువుకున్నటువంటి ఆర్గనైజ్డ్ సెక్షన్ చెప్పేటువంటి మాట ఆ కింది ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మార్జినైజ్డ్ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు చక్కగా వింటున్నారు. వినడమే కాదు, ఆచరిస్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే ఎస్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే సమాజం అన్న తర్వాత వివిధ వర్గాలు, వివిధ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఒక తాటి మీదకి వచ్చేసి సమస్య ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు సంఘటితంగా అందరూ పోరాడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముఖ్యంగా పేద బడుగుల వర్గాల కోసం, యాదవ్ బిడ్డల కోసం ఎస్ చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు నెల్లూరులో ఎస్ దాని యొక్క పునరంకితం అవుతూ రవీంద్ర గారి అధ్యక్షతన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి జనరల్ సెక్రటరీ నేతృత్వంలో నెల్లూరులో తన ప్రభావాన్ని, స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో తన ప్రభావాన్ని, మిగిలిన కార్యవర్గం రమేష్ గారు కావచ్చు, మిగిలిన అందరూ కూడా మేము రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తాం. రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటప్పుడు కింద ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఆ తాలూకు ఈవెన్ కలెక్టర్తో సహా ఎవరిదైనా కానీ మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆ దిశగా చాలా తీవ్రమైనటువంటి ఒక పద్ధతిలో సంఘటితమై పేద విద్యార్థుల కోసం, లేదంటే ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగుల సమస్యల మీద పోరాడడానికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చాలా దశల్లో చాలా పనులు చేస్తాం. కానీ సొసైటీకి తిరిగి ఇవ్వడం అనేది మనం లాస్ట్ బ్రీత్ లోపల లేదా రిటైర్మెంట్ లోపల మనం చేయాల్సినటువంటి పనులన్నీ ఉంటాయి. ఎస్ వేదికగా ఈ సరైనటువంటి దిశగా ఎస్ నడుస్తోంది. ఆ దిశగా వీరు ఎస్ సంఘం చేసేటువంటి అన్ని పనులకు, అన్ని కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ యాదవ్ ఉద్యోగులే కాదు, రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా దీనికి మద్దతుగా నిలుస్తాం. భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు, ఎందుకంటే ముఖ్యంగా మనం భయపడకుండా ఉండాల్సింది రెండే రెండు, ఒకటి మృత్యువు,
రెండు, ఏదో జరుగుతుంది భవిష్యత్తు మీద భయం. ఈ రెండు వదిలేస్తే మనం ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విద్య మీద మనం దృష్టి పెట్టాలి, ఆ దిశగా ఆలోచిస్తారని. ఎందుకంటే 100 సంవత్సరాల కింద వైశ్య బ్యాంక్ వచ్చింది, 100 సంవత్సరాల కింద రెడ్డి హాస్టల్ ఉంది, 100 సంవత్సరాల కిందట రకరకాలుగా ఇది జస్టిస్ పార్టీ ఉంది. ఇలా ఉన్నప్పుడు యాదవులు కూడా సంఘటితమై ఆ దిశగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేద వర్గాల పిల్లల విద్య కోసం కృషి చేస్తారని, ఏ సమస్య ఉన్నా విద్యార్థుల కోసం ఉద్యోగుల హక్కుల కోసం సంఘటితంగా పోరాడుతుందని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల్లూరు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అప్పటి నుంచి ఫస్ట్ పునాది వేసిందే నెల్లూరు జిల్లాలోనే యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ. తర్వాత మేము 13 జిల్లాలు తిరిగి కార్యాచరణ చేపట్టాము. దాని దిశగానే కొంత పునాదులు ఏర్పడ్డాయి అన్ని జిల్లాల్లో కూడా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ చాలా పటిష్టంగా ఉంది. రెండవది, మేము ఎంప్లాయీస్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఫోన్ చేసినా ఏదైనా సమస్యలు ఉన్నా 100% మేము దానికి స్పందించి వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చడానికి యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటుంది. ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమనగా, ఎవరైనా సరే అవసరం అయితే ఎస్లో పలానా సమస్య ఉందంటే దానికి మేము ముందుండి పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పినట్టు కూడా ఒకటైతే ఎంప్లాయీస్ అందరిలో కూడా ఒక ట్రస్ట్ అనేది, ఒక యునైట్ కావాలనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున ఈ కార్యాలయం మళ్ళీ ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టము, ఈ దిశగా ఎస్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందులో కేవలం వేదికలకే కాకుండా యాదవ్ ఉద్యోగుల పిల్లలు మరి ఈ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గమనించి వివిధ రకాల చాలామంది ఉన్నారు. ఈ మధ్యన నోటీసులు కూడా వచ్చినాయి. క్రికెట్ లాంటి మంచి క్రీడలు కూడా రాణించలేక, ఆర్థిక స్తోమత లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పిల్లలు, మంచి నైపుణ్యం కలిగిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అదేవిధంగా రకరకాల విద్యల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ సభ్యులందరూ కూడా నేను చెప్పగలిగేది, ఈ జిల్లా అందరికీ కూడా ఉద్యోగస్తులందరూ మనం కూడా కొంత కంఫర్ట్గా ఉద్యోగం చేసుకున్నాము, మనం అందరం కూడా కంఫర్ట్గా జీవిస్తున్నాం. కానీ కొంచెం కృష్ణయ్య గారు చెప్పినట్టు మార్జినైజ్డ్ సెక్టర్స్, ఆ మార్జినలైజ్డ్ సెక్టర్ అనేది గ్రామాల్లో నుంచి గ్రాస్ రూట్స్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ఐడెంటిఫై చేసుకొని కొంత వెలుగులోకి రాని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి అదేవిధంగా కెరీర్ గైడెన్స్, చాలామంది ఉద్యోగస్తులు ఇప్పుడు ఈరోజు అందరం ఉద్యోగులు ఉన్నామంటే కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసి అందరం కూడా పైకి వచ్చిన వాళ్ళమే, ఏదో కేవలం గాలిలో ఉద్యోగాలకు రాలేదు. మీకున్న నైపుణ్యాన్ని ఒక వేదిక చేసుకొని ఇదొక ప్లాట్ఫామ్గా ఎస్ఎఫ్ ప్లాట్ఫామ్ని ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ సమ్మర్ క్యాంపుల్లో పెట్టి పిల్లలందరినీ పిలిపించి అందరినీ ఒక దగ్గరికి ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించి విద్యాపరంగా ఇంకే నైపుణ్యం పరంగా కూడా వాళ్ళకి మేము సహాయం ఉంటామనేది సంస్థ యొక్క ఉద్దేశంలో ప్రధానమైన వాళ్ళ అంశం ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ గురించి. ఎంప్లాయీస్ సొసైటీ అనేది వాళ్ళ ఎంప్లాయీసే కాకుండా ఈ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కానీ మనకు తెలిసిన మన బంధువర్గాల్లో కానీ మనకు తెలిసిన అట్టే స్టేట్ వైడ్ అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత కూడా మనం స్టేట్లో ఒక పెద్ద ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అదే స్టేట్లో ఏ ఎంప్లాయీకి ఏ సమస్య వచ్చినా కూడా మనం చేయగలిగిన హెల్ప్, వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగిన హెల్ప్ చేస్తున్నాం. స్టేట్లో ఉండే ఎంప్లాయీస్ అందరినీ కూడా